9వ సర్గము. నికుంభాది రాక్షసులు యుద్ధమునకు ఉద్యుక్తులగుట. అప్పుడు విభీషణుడు రావణునకు రాముని పరాక్రమమును దెలుపుట, సీతాదేవిని ఆ ప్రభువునకు అప్పగించుటయే అన్ని విధములుగా మేలు అని పల్కుట. అంతట నికుంభుడు, రభసుడు, మిగుల బలశాలియైన సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, యజ్ఞములను ధ్వంసమొనర్చెడి మహాపార్శ్వుడు అను రాక్షసుడు, మహోదరుడు, అగ్నికేతువు, దుర్జయుడైన రశ్మికేతువు, మహాతేజస్వి, మిగుల పరాక్రమశాలి, రావణుని కుమారుడు అయిన ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, బలశాలియైన వజ్రదంష్టుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు, దుర్ముఖుడు అను రాక్షసుడు మొదలగువారు మిగుల క్రుద్ధులై అడ్డకత్తులను, ఈటలను, బల్లెములను, శూలములను, గండ్రగొడ్డళ్లను, ధనుర్బాణములను, వాడియైన మహాఖడ్గములను చేబూని ఒక్కుమ్మడిగా లేచిరి. పిదప ఆ రాక్షస యోధులందరునూ మిగుల సంతోషముతో ముఖములలో వికాసముగలవారై రావణునితో ఇట్లు పలికిరి: ప్రభూ, రామలక్ష్మణులను, సుగ్రీవుని, వంచనతో లంకను ధ్వంసమొనర్చిన హనుమంతుని మేము తునుమాడెదము. అట్లు రణోత్సాహముతో ఆయుధములను చేపట్టి సన్నద్ధులయున్న ఆ రాక్షస ప్రముఖులను నివారించి, విభీషణుడు వారినందరినీ కూర్చుండజేసి అంజలి ఘటించి ఇట్లనెను: నాయనలారా, ఎంతటి క్లిష్ట కార్యమునైనను క్రమముగా సామధాన భేదములనెడి 3 ఉపాయముల ద్వారా మాత్రమే సాధించుకునుటకు యత్నింపవలెను. అట్లు సాధ్యము కానప్పుడే చతురుపాయములలో 4వదియగు దండోపాయమునకు, యుద్ధమునకు పూనుకునవలెను అని నీతిశాస్త్రజ్ఞులు పేర్కొనిరి. ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకులు కానివారిపైనను, విరక్తులై రాజ్యపాలనమున శ్రద్ధ చూపని వారిమీదను, లేదా సామంత రాజుల వలన చిక్కుల పాలైన వారి విషయమునను, విధివశమున సంపదలను కోల్పోయిన వారిమీదను, రాజ్యపాలన బాలుర చేతిలో లేక వృద్ధుల అధీనములో ఉన్నప్పుడు అట్టి దుర్బల రాజ్యము మీదను మంత్రులతో లోతుగా సంప్రదించి యుద్ధమునకు తలపడినచో అప్పుడు ప్రయోజనముండును. శ్రీరాముడు అన్ని విధములుగా సన్నద్ధుడై ఉన్నాడు. జయేచ్ఛతో బలములను కూర్చుకునియున్నాడు. అతడు కామక్రోధాదులను జయించినవాడు, అజేయుడు. అట్టివానిపై దండెత్తుటకు ఎందులకు తొందరపడుచున్నారు? నదీనదములకు కూడలియై భయంకరమైన సముద్రమును లంఘించి హనుమంతుడు దుస్సాధ్యమైన కార్యమును సాధించెను. ఆ విషయమును గూడా ఆలోచింపుడు. ఓ రాక్షసమిత్రులారా, శత్రువైన రాముని పక్షమున నిలచియున్న అసంఖ్యాక సైనికులు తిరుగులేని బలపరాక్రమములు గలవారు అను విషయమును గూడా తెలిసికొనుడు. శత్రువుల యొక్క శక్తి సామర్థ్యములను ఎరుంగక అనాలోచితముగా వారిని చులకనగా భావించుట తగదు. ఇంతవరకును శ్రీరాముడు రావణునకు చేసిన అపకారమేమి? మన ప్రభువే జగత్ప్రసిద్ధుడైన ఆ రఘువీరుని భార్యను, సీతాదేవిని జనస్థానము నుండి అపహరించుకుని వచ్చెను. శ్రీరాముడు సమరమున ఖరునివధించుటను మీరు తప్పుగా భావింపరాదు. దుర్మార్గుడైన ఆ ఖరుడే రామునివధించుటకు అతనిపై దాడి చేసి రాముని చేతిలోనే హతుడయ్యెను. ప్రాణాపాయస్థితి ఏర్పడినప్పుడు ప్రతి ప్రాణియు తన శక్తి కొలది తనను రక్షించుకొనుట ముఖ్య కర్తవ్యముగదా. పరస్త్రీని తాకుట వలన, పరసతి అయిన సీతాదేవిని అపహరించుకుని వచ్చుట వలన కీర్తి ప్రతిష్టలు దెబ్బతినను, ఆయువు క్షీణించును. ఆ పాపకార్యమునకు ఒడిగట్టిన ఫలితముగా సమస్త సంపదలను నశించును. అంతేగాదు ఆ పాపాత్మునకు నీచజన్మ ప్రాప్తించును. సీతాదేవిని తీసుకుని వచ్చుట వలన మనలను అంతులేని భయము చుట్టుముట్టినది. కావున అపహరించుకుని వచ్చిన ఆ సీతాదేవిని వారికప్పగించుట ఎంతైన సముచితము. అనుచితముగా కలహములను కునితెచ్చుకునుట ఎందులకు? శ్రీరాముడు ధర్మనిరతుడు, మహావీరుడు. అట్టివానితో వైరమునకు దిగుట తగదు. పైగా అది అనర్థదాయకము. కనుక మైథిలిని ఆయనకు అప్పగించుట యుక్తము. లంకానగరము గజాస్వాదిబలముల తోడను, వివిధములగు పెక్కు రత్న సంపదల తోడను విలసిల్లుచున్నది. అట్టి మన బంగారు లంకను శ్రీరాముడు తన బాణములతో చిన్నాభిన్నము చేయకముందే జానకిని ఆయనకడకు చేర్చుట మేలు. వానరసేన శత్రుభయంకరమైనది, అపరిమితమైనది, జయింపశక్యముగానిది. అట్టి ఆ సేన మనలంకను సర్వనాశనము చేయకముందే సీతను ఇచ్చివేయుట మంచిది. రామునకు పంచప్రాణములైన సీతాదేవిని ఆ రఘువరునకు అప్పగింపనిచో మనలంకయు, శూరులైన రాక్షస్యోధులందరూ మట్టిపాలగుట తథ్యము అన్నా. రావణ, నేను నీకు తమ్ముడను, నీమేలు గోరువాడను అగుటచే నీకు ఇట్లు తెలుపుచుంటిని. ఇది అన్ని విధములుగా హితకరమైనది, మేలైనది. కనుక మైథిలిని ఇచ్చివేయుట ఎంతేని క్షేమదాయకము. శ్రీరాముని బాణములు శరత్కాలమునందలి సూర్య కిరణములవలే కాంతులను విరజిమ్మునట్టివి. పదునైన కొనలుగలిగి బాగుగా పదును దేలి పిడులతో ఒప్పుచుండునవి, మిగుల బలమైనవి. అట్టి బాణములను అతడు నిన్ను సంహరించుటకై నీపై ప్రయోగింపకముందే నీవు ఆ ప్రభువునకు సీతాదేవిని అప్పగించి వేయుట మంచిది అన్న. క్రోధము ధర్మాచరణమునకు అవరోధకరము, సుఖమును దూరము చేయును. కనుక దానిని విడిచిపెట్టుము.
ఆనందమును గూర్చుచు కీర్తి ప్రతిష్టలను పెంచునట్టి ధర్మమును అనుసరింపుము. శ్రీరామునకు సీతను ఇచ్చివేయుట ఎంతయు యుక్తము. ఆ విధముగా చేసినచో నీ కుమారులను, నీకు బంధువులమైన మేమును, పరివారములను ఎట్టి ప్రమాదము లేక హాయిగానందుము. కనుక మమ్ము అనుగ్రహింపుము. రాక్షసరాజైన ఆ రావణుడు విభీషణుని పలుకులను విన్న పిమ్మట సదస్సులను అందరినీ వీడి తన భవనములోనికి వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 9వ సర్గము.